హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శామ్ లెక్చర్స్. నేను ప్రీవియస్ క్లాసెస్లో మీకు రెసిస్టెన్స్కి రిలేటెడ్గా సమ్ ప్రాబ్లమ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈరోజు ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అడిగిన క్వశ్చన్స్ని అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇందులో ఏ డ్రాన్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే యాక్చువల్లీ మనకి ఏమి ఇచ్చాడో మనం రాసుకుని, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో రాసుకుని, ఆ రెండింటికి సంబంధించి రిలేషన్ రాస్తే కనుక మనకి 50% ఆఫ్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోతుందండి. నేను లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా. సో ముందు మనకి ఏమి ఇచ్చారో రాసుకుందామండి. సో ఫస్ట్ ఏం చెప్పారంటే రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఇచ్చారు 5 ohms అని. సో దీన్ని ఏం చేశారంటే రెసిస్టెన్స్ 5 ohm తీసుకుని ఫర్దర్ డ్రాన్ సో దట్ ఇట్స్ డయామీటర్ బికమ్స్ 1/5 ఆఫ్ ది ఒరిజినల్. అంటే డయామీటర్ని ఏం చేశారంటే ఫస్ట్ ఉన్న డయామీటర్ని సెకండ్ తర్వాత ఏం చేశారంటే డయామీటర్ని 1/5 అనేది చేంజ్ చేశారండి. అంటే 1/5కి మార్చేశారు దాన్ని. సో నెక్స్ట్ వాట్ ఈజ్ ఇట్స్ రెసిస్టెన్స్ విత్ వాల్యూమ్ రిమైనింగ్ ద సేమ్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ కండిషన్లోనూ నెక్స్ట్ మనం డయామీటర్ చేంజ్ చేసిన తర్వాత కూడా వాల్యూమ్ అనేది ఎప్పుడు మనకి వాల్యూమ్ ఏమని చెప్పారు, కాన్స్టెంట్గా ఉంది అని చెప్పారు. అంటే వాల్యూమ్ అనేది ఏమీ చేంజ్ అవ్వకోకుండా మనకి ఇప్పుడు ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఫస్ట్ 5 ohms రెసిస్టెన్స్ ఉంది కదా, సో అదే వాల్యూ ఇప్పుడు డయామీటర్ని 1/5 చేస్తే ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చినవి రెసిస్టెన్స్, వాల్యూము, డయామీటర్ కాబట్టి ఈ మూడింటికి రిలేటెడ్గా మనం ఫార్ములా వేసుకుందామండి. బేసిక్గా మనకి బేసిక్ ఫార్ములా వచ్చి R = ρl/a. సో ఇందులో మనకి లెంగ్త్ ఇవ్వలేదు కాబట్టి యాక్చువల్లీ లెంత్ అంటే ఏంటంటే మనకి ఇంకొక ఫార్ములా ఏంటంటే V/A అంటే వాల్యూమ్ బై ఏరియా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు A. సో దీన్ని బట్టి ఏమవుతుందండి R = ρV/A². సో ఇక్కడ యాక్చువల్లీ A² అంటే మనకి ఫార్ములా A అంటే మనకు వచ్చేసి πr² అండి. సో ఇది మనకి సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటంటే πr². కానీ మనకి ఇక్కడ R ఇవ్వలేదు, డయామీటర్ ఇచ్చారు కాబట్టి ఈ రేడియస్ ఏదైతే ఉందో దాన్ని డయామీటర్ కింద మార్చేయండి. సో రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు మన అందరికీ తెలిసిందే డయామీటర్లో హాఫ్ ఉంటుంది. సో ఇక్కడ మనం దాన్ని రీప్లేస్ చేస్తారనుకోండి ఏమవుతుంది πd/2 హోల్². సో దట్ ఈజ్ ఈక్వల్ టు πd²/4 లేదా అట్లా సింపుల్గా π/4 d². సో మనం మనం రేడియస్లో రాస్తే కనుక ఏరియాకి πr² అవుతుంది, అలా కాదు డయామీటర్లో రాస్తే కనుక π/4 d² అవుతుంది. సో దాని నుంచి మనం దీన్ని రీప్లేస్ చేస్తే R = ρ వాల్యూమ్ బై ఏరియా అంటే ఎంతండి π/4 d² హోల్². సో దీన్ని బట్టి ఏమవుతుంది ρV బై π/16 ఎందుకంటే స్క్వేర్ ఉంది కదండి d⁴. ఇప్పుడు మనకి రిలేషన్ దేనికి కావాలి అంటే రెసిస్టెన్స్కి డయామీటర్ ఎలా మారుతుంది, డయామీటర్ చేంజ్ అయితే రెసిస్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఈ ఈక్వేషన్ బట్టి మనం డైరెక్ట్గా ఏమని రాయొచ్చండి R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/d⁴. అంటే మనకి డయామీటర్కి రెసిస్టెన్స్కి రిలేషన్ ఇదండి. ఈ ఈక్వేషన్ నుంచి R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/d⁴. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారు ఫస్ట్ R యాక్చువల్లీ మనకి ఇప్పుడు కొత్త వాల్యూకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. సో మీరు ఇలా గుర్తుపెట్టుకోండి R new/R old రెండు రాసుకుంటే దట్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1/d⁴ అన్నారు కదండి. సో 1/d⁴ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఓల్డ్ వాల్యూ రాసుకోవాలి, డయామీటర్లో ఉన్న ఓల్డ్ వాల్యూ బై డయామీటర్లో ఉన్న న్యూ వాల్యూ. దీనికి రిలేషన్ ఏముందండి పవర్ 4 అని ఉంది. అలా కాదు మీరు యాక్చువల్లీ D పైన వచ్చింది అనుకోండి, అంటే R ఈజ్ ప్రపోర్షనల్ టు d⁴ వచ్చింది అనుకోండి, ఇక్కడ న్యూ వేసుకోండి, ఇక్కడ ఓల్డ్ వేసుకోండి. ఇది చిన్న షార్ట్ కట్ అండి, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు కావాల్సింది రెసిస్టెన్స్ న్యూ వాల్యూ కాబట్టి R old ఇంటూ డయామీటర్ని ఓల్డ్ వాల్యూ బై డయామీటర్ యొక్క న్యూ వాల్యూ ఇంటూ హోల్⁴. సో యాక్చువల్లీ మనకి R ఓల్డ్ వాల్యూ ఎంత ఇచ్చారండి 5 ohms అని ఇచ్చారు. సో 5 ఇంటూ d⁴ ఓల్డ్ వాల్యూనేమో మనకి D ఉంటే యాక్చువల్లీ మనకి ఓల్డ్ వాల్యూలో D1 అనుకుందాం అనుకోండి. తర్వాత దాన్ని ఏం చేశారండి D అనుకోవచ్చు 1 అని అనుకోవచ్చు. ఏం చేశారు 1/5 చేశారు. సో ఇదేమవుతుంది 1/5 అవుతుంది వాల్యూ. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 ఇంటూ 5/4. సో దీనికి ఏమవుతుందంటే మనకి 5/5 అవుతుంది. దీని క్యాలిక్యులేషన్ మీకు సింపుల్గా అంటే కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, డిప్లొమా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం కష్టం కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా సో మన అందరికీ తెలుసు 5 5s ఎంతండి 25. సో ఇట్లానే 5 5s ఎంత 25 ఇంటూ 5 వేసుకోండి. తర్వాత
25 ఎంత అండి 625. ఇవన్నీ బేసిక్గా మనకి మ్యాథ్స్లో వస్తాయి కాబట్టి ఇలా వేసుకోండి. సో ఇంటూ 5, సో ఇంటూ 5 చేసినప్పుడు మనకి 12 1 31. సో మనకు ఆన్సర్ వచ్చేసి న్యూ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి 3125 ఓమ్స్ అండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 3125.